దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రూపుదిద్దుకుంటున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి. ఈ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చిన నాటి నుండే సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. గతేడాది విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లి ప్రపంచవ్యాప్తంగా సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమారు 1300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను అత్యంత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. ఐమాక్స్ ఫార్మాట్ లో చిత్రీకరిస్తున్న మొదటి భారతీయ చిత్రంగా ఇది రికార్డు సృష్టించబోతోంది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ప్రపంచ స్థాయి నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు. గ్లిమ్స్ లో ఆయన లుక్ చూస్తుంటే రాజమౌళి ఆయనను మునుపెన్నడూ చూడని రీతిలో ప్రజెంట్ చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. సాహస వీరుడిగా మహేష్ బాబు పలికించే హావభావాలు, ఫిజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తూ ఉండడం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అలాగే మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. వీరిద్దరి చేరికతో ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ స్థాయిలో భారీ క్రేజ్ లభించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ కి సంబంధించి ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తదుపరి షెడ్యూల్ ను జార్జియాలో నిర్వహించేందుకు జక్కన్న ప్లాన్ చేశారట. దీనికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయని, అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది. జార్జియాతో పాటు అంటార్కిటికా వంటి అరుదైన ప్రదేశంలో కూడా షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గడ్డకట్టే మంచు కొండల మధ్య సాగే సాహసోపేతమైన యాక్షన్ సీక్వెన్స్ లను రాజమౌళి అక్కడ తీయనున్నారని సమాచారం. ఇలాంటి వైవిధ్యమైన లొకేషన్ల ఎంపిక సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో సహాయపడతాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి విజన్, మహేష్ బాబు నటన తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ మెగా ప్రాజెక్ట్ 2027 ఏప్రిల్ 7న ఉగాది పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారతీయ సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ చిత్రం ఉండబోతోందని జక్కన్న, మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు. చూడాలి మరి వారణాసి బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి ప్రకంపనలు సృష్టించబోతుందో.